హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని స్టిచ్ స్టోరీస్. ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతూ టైలరింగ్ క్లాస్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో ముందు వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్నీ తీసుకోండి. అవన్నీ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్ చేసే టైంలో యూజ్ అవుతాయండి. అవి వేస్ట్ చేస్తాయేమో అన్న డౌట్ అయితే అవసరం లేదు మీకు. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చిన్న పేపర్ ఆర్ బుక్, పెన్, టేప్ తీసుకొని ఉంచుకోండి. ఇవి 3 ఈ వీడియోకి అయితే సరిపోతాయండి. మీకు మంచిగా సెట్ అయ్యే ఒక సైజ్ బ్లౌజ్ని తీసుకోండి. అసలు మంచి సైజ్ బ్లౌజ్ అంటే ఏంటి, మీరు వేసుకున్న తర్వాత కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి, అలాంటిది తీసుకోండి. మెజర్మెంట్స్ ఎలా రాయాలి అనేది స్క్రీన్ మీద ఒక ఫోటో యాడ్ చేస్తున్నా, అలా రాసి పెట్టుకోండి. ముందుగా రాసి పెట్టుకోవడం వల్ల తర్వాత మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఉండదండి. తీసుకున్న బ్లౌజ్కి ఉక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు వేస్ట్ లూజ్ అంటామండి మనం. కాజా పట్టీ సైడ్ తీసుకొని పట్టీని లోనకి మడిచి, వీడియోలో చూపించినట్టు కాజా పట్టీని లోనకి మడిచి అక్కడి టేపుని పెట్టి టైట్గా లాగుతూ ఉక్స్ పట్టీ వరకు మెజర్ చేయండి. నాకు 30.5 వచ్చిందండి. పేపర్ మీద టోటల్ వేస్ట్ అని ఉంది కదా, అక్కడ రాయండి 30.5 అని. టోటల్ వేస్ట్ అంటే నడుం లూజ్ని వేస్ట్ అని అంటాము. తర్వాత ఏదైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేస్తామో, కాజా పట్టి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మనం జాయిన్ చేస్తాము కదా, కుట్లు వేస్తాము కదా, అక్కడి నుంచి మనం ఉక్స్ పట్టి జాయింట్ వరకు ఒక మెజర్ అయితే చెయ్యండి. నాకైతే 17.5 వచ్చింది, అంటే 17.5 వచ్చిందండి. దానిని సగం చెయ్యండి, అంటే ఒక పార్ట్ మాత్రమే. అది 8.35 BW అని రాసాం కదా మనం పేపర్ మీద, అక్కడ 8.35 ఒక బ్రాకెట్ లాంటిది పెట్టుకొని 17.5 అని రాసుకోండి. అదేవిధంగా మనం ఫ్రంట్ సైడ్ కూడా మెజర్మెంట్స్ తీసుకోవాలి. అది ఎలా అంటే ఉక్స్ పట్టీ సైడ్ ఎంత మెజర్మెంట్ అయితే వచ్చిందో వీడియోలో చూపించినట్టు అలా మెజర్ చేసుకోండి. నాకు 6.5 అంటే 13, 6.5 డబల్ చేయండి, రెండింతలు చేస్తే వస్తుంది. అది మనం పేపర్ మీద FW అని రాస్తాము, అక్కడ రాసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్కి మనకి 2 మెజర్మెంట్స్ అయితే సరిపోతాయండి. ఫస్ట్ బ్లౌజ్ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని షోల్డర్ జాయింట్ నుంచి కింద నడుం ఏదే వేస్ట్ లూజ్ అని చెప్పాను కదా, అక్కడ వరకు టేప్ పెట్టి మెజర్ చేస్తే నాకు 13.35 వచ్చిందండి. కరెక్ట్గా చూసి బ్లౌజ్ని లైట్గా సాగదీయండి, అప్పుడే మనకి ఆ లెంత్ అనేది తెలుస్తుంది. చూసారు కదా వీడియోలో 13.35 వచ్చింది. దాన్ని మనం బ్యాక్ పార్ట్ అని ఉంది కదా, ఆ పక్కన 13.35 అని రాసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ ఎలా తీసుకోవాలి అంటే, డీప్ నుంచి మనం చివరి డీప్ ఉంటుంది కదా, డీప్ నుంచి కింద వేస్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకోవాలి. వీడియోలో చూపించినట్టు 4.5 వచ్చింది నాకైతే. దానిని ముందు మనం 13.35 రాసుకున్నాం కదండి, దాని పక్కనే దీన్ని 4.5 అని కూడా రాసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ యొక్క మెజర్మెంట్స్ అయితే తీసుకుందామండి. హ్యాండ్స్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు షోల్డర్, ఏదైతే షోల్డర్ ఉంటుంది కదా, మనకి షోల్డర్ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం, షోల్డర్ జాయింట్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఎంతైతే లెంత్ ఉంటుంది కదా, మీకు లెంత్ ఎంతైతే వచ్చిందో అది రాసుకోండి. నాకైతే 8.5 వచ్చిందండి. అక్కడ మనం పేపర్ మీద హ్యాండ్స్ అని రాస్తాం సపరేట్గా. నేను స్క్రీన్ మీద ఒక పేపర్ అయితే యాడ్ చేస్తానండి, అలా రాసుకోండి. హ్యాండ్స్ అన్న దగ్గర 8.5 అనేది నేను రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్కి రివర్స్ చేసి లూజ్ని మెజర్ చేస్తే నాకు 5.5 వచ్చిందండి. రివర్స్ అంటే లైనింగ్ సైడ్ వైపు మనం ఎప్పుడు లూజ్ అనేది మెజర్ చేసుకోవాలండి. అదే రివర్స్ సైడ్ మనం దాన్ని అలాగే ఉంచుకొని ఏదైతే షోల్డర్ జాయింట్ నుంచి కింద హ్యాండ్స్ జాయింట్ వరకు మెజర్ చేయాలండి. అది ఆర్మ్ లూజ్ అవుతుంది. ముందు మనకి హ్యాండ్ లూజ్ చేసుకుంటాం, తర్వాత ఆర్మ్ లూజ్ అంటే చంక లూజ్ అనేది మెజర్ చేసుకోవాలి. కింద హ్యాండ్కి జాయిన్ చేస్తాం కదా ఆ కుట్లు వరకు, అది నాకు 8.5 వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్మ్ అంటే చంక లూజు వెనకాల వచ్చే మనకు వేస్ట్ లూజ్ ఉంది కదా, అది ఒకటి వచ్చేలా చూసుకోవాలి. అంటే కొంచెం ఒక అరేంజ్ అటు ఇటులా ఉండేలా చూసుకోవాలండి. అది నేను మార్కింగ్ చేసే టైంలో చూపిస్తాను ఎలా చేసుకోవాలి అనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం బ్లౌజ్కి ఫస్ట్ ఉక్స్ ఆర్ మొదటి ఉక్స్ పెట్టి నెక్ని రౌండ్గా వచ్చేటట్టు సరిచూసుకొని మొదటి ఉక్స్ దగ్గర స్కేలు అడ్డంగా పెట్టుకోండి.
షోల్డర్ జాయింట్ నుంచి టేపుతో ఉక్స్ పట్టీ వరకు ఒక మెజర్ అయితే చేయండి. నాకైతే 6.5 వచ్చింది. అది మనం ఫ్రంట్ నెక్ అని రాసి పెట్టుకున్నాం కదా పేపర్ మీద, అక్కడ రాసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ కోసం ఉక్స్ పట్టీ నుంచి షోల్డర్ జాయింట్ వరకు మెజర్ చేయండి. వీడియోలో చూపించినట్టు నాకు 8.5 వచ్చింది. ఇక్కడ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. లెంత్కి లూజ్కి ఆ లూజ్ని ఎక్కడ రాసుకోవాలంటే ఫ్రంట్ నెక్ అనేది ఉంది కదా, ముందు ఆల్రెడీ లెంత్ రాసుకున్నాం, దాని పక్కనే లూజ్ కూడా రాసుకోండి. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి లెంత్ అనేది చూసుకొని రాసుకోండి. నాకైతే 5.5 వచ్చింది. ఈ 3 మెజర్మెంట్స్ లెంత్, లూజు, ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్, లూజు అండ్ ఉక్స్ పట్టి లెంత్, ఈ 3 సైడ్ బై సైడ్ అవన్నీ పక్క పక్కన రాసుకుంటూ రండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది అసలు ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలి అని. ఏదైనా ఒక పేపర్ మీద ఒక గీత పెట్టుకొని బ్లౌజ్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ నుంచి చెస్ట్ కింద వేసే ఫస్ట్ డాట్ అంటే కింద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు వరకు పట్టుకొని లాగి ముందుగా పేపర్ మీద పెట్టుకున్న గీతను పెట్టి ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఒక గీత పట్టండి. దాన్నే మనం ఫ్రంట్ లెంత్ అని చెప్తాము. నాకు 12.35గా వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫ్రంట్ లెంత్ అంచనాగా పెట్టకూడదు. బ్లౌజ్ నుంచి తీసుకొని పెట్టుకోండి. అంతేనండి. మీ సైజ్ బ్లౌజ్ నుంచి ఈ మెజర్మెంట్స్ అయితే తీసి పెట్టుకోండి. రేపటి వీడియోలో అసలు ఈ మెజర్మెంట్స్ని బట్టి మార్కింగ్ ఎలా చేయాలనేది చెప్తానండి. ఈ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.